హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నా స్టైల్లో చాలా సింపుల్గా కాజు పన్నీర్ మసాలా అండి. ఇదైతే టేస్ట్ చాలా బాగుండిద్ది. సింపుల్గా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక ప్యాన్లో ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకొని ఒక ఒక అర్ధ కప్పు అంటే మన చాయిస్ అండి. కాజు ఎక్కువ వేసుకుంటే బాగుండిద్ది. ప్రస్తుతానికి ఇన్ని కాజునే ఉన్నాయి, అందుకే కొంచెం కాజు వేసుకొని ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ఇదే ఆయిల్లో అయితే ఒక 1 టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇక్కడైతే పెద్ద ఉల్లిపాయ ఒకటే తీసుకున్నాను, దాన్ని చాలా సన్నగా చాప్ చేసుకోవాలండి. ఇలా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఉప్పు కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే దీంట్లో అయితే 1 టేబుల్ స్పూన్ అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో అయితే 2 టేబుల్ స్పూన్స్ అయితే కారము, 1 టేబుల్ స్పూన్ అయితే ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అయితే కిచెన్ కింగ్ మసాలా ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి, ఒకసారి అయితే చెక్ చేయండి. ఈ మసాలాలన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. అది అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో అయితే 2 మీడియం సైజ్ టమాటాలు అయితే మనం పేస్ట్గా చేసుకోవాలండి. వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ టమాటా ప్యూరీని కూడా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ మూత తీసివేసి ఒక 5 నిమిషాల పాటు ఈ టమాటాలో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు అయితే మనం కుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే దీంట్లో పచ్చిమిర్చి, నేను ఇక్కడ 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజు కూడా వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ అండి. ఇక్కడైతే నేను సుమారుగా ఒక 80 గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకున్నాను. పన్నీర్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలి. కొత్తిమీర తరుగు వేసుకున్న తర్వాత కస్తూరి మేతి వేసుకోవాలండి. ఈ కస్తూరి మేతి కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను, అది కూడా మీకు వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఈ కస్తూరి మేతి వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనకి కొంచెం ఇంకా గ్రేవీ ఎక్కువగా కావాలనుకో టీ గ్లాస్ ఉంటుంది కదండి, టీ గ్లాస్తో అయితే ఒక అర్ధ గ్లాస్ మాత్రమే వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా పోసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి వేడి వేడి కాజు పన్నీర్ కర్రీ అయితే రెడీ అవుతుందండి. ఇది చపాతీకి, రోటీకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.